బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవిపైన అయితే సస్పెన్షన్ ఇంకా కూడా వీడటం లేదు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంత్రి అజారుద్దీన్ ఎమ్మెల్సీగా మరి నియమిస్తారా లేదా అనే ఉత్కంఠత అయితే కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది. మరి నెల 30 లోపు ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోతే ఆయన మంత్రి పదవికి అయితే రాజీనామా చేయాల్సి వస్తుందని కూడా తెలుస్తూ ఉంది. మరి ఒకవేళ పెండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీల ఎంపిక ఫైల్ ఆమోదం పొందకపోతే మాత్రం ఖచ్చితంగా అజారుద్దీన్ చేత అయితే రాజీనామా చేయించి మళ్ళీ మంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ను ఇక కోదండరాంను అయితే నియమించాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం అయితే గవర్నర్కు గతేడాది ఆగస్టు చివరిన సిఫార్సు చేసింది. మరి ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో న్యాయస్థానాల్లో అయితే ప్రస్తుతం కేసులు నడుస్తుండడంతో ఇక ఫైల్ పెండింగ్లో ఉన్నది. మరి జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అజారుద్దీన్ను రాష్ట్ర ప్రభుత్వం అయితే కేబినెట్లోకి తీసుకున్నది. మరి చట్టసభ సభ్యుడు కాని వ్యక్తి ఒకవేళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 6 నెలలలోపు అయితే ఏదైనా సభలో సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ నెల 30 లోపు అజారుద్దీన్ అయితే ఎమ్మెల్సీగా నామినేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ఖచ్చితంగా ఆయన అయితే తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదనే చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే 2 రోజుల కిందటైతే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ వద్దకు వెళ్ళి అజారుద్దీన్ ఇంకా కోదండరాంను ఎమ్మెల్సీలుగా అయితే ఎంపిక చేయాలని చెప్పేసి అప్పీలు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఇది ఇలా ఉండగా అజారుద్దీన్ గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఆర్థికపరమైనటువంటి అక్రమాలు జరిగాయంటూ కూడా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. అందుకే ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయవద్దని చెప్పేసి లోక్సభకు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ క్రమంలోనే ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ నామినేట్ చేస్తారా లేక కేవలం కోదండరాంకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదంటే ఫైల్ను పెండింగ్లోనే పెడతారా అనే ఉత్కంఠత అయితే నెలకొంది. ఒకవేళ అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేయకపోతే ఏం చేయాలనే అంశంపైన కూడా నేడు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఈ విషయంలో ఇప్పటికే అధిష్టానం అయితే ప్లాన్ బి అమలు చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ నెలాఖరులో ఇక అజారుద్దీన్తో మంత్రి పదవికి రాజీనామా చేయించి మే మొదటి వారంలో ఆయనతో మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే సమాచారం తెలుస్తూ ఉంది. దీంతో అజారుద్దీన్ మరో 6 నెలల వరకు కూడా అయితే మంత్రిగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈలోపు న్యాయ వివాదాలు తొలగిపోయి పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్ను గవర్నర్ క్లియర్ చేస్తారనే ధీమాలో కూడా ఇక ఏఐసిసి నేతలు ఉన్నట్లుగా కూడా టాక్ వినిపిస్తూ ఉంది. మరి కోదండరాం అజారుద్దీన్ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలంటూ కూడా మరోసారి అప్పీలు చేసే అవకాశం పైన కూడా నేటి కేబినెట్లో అయితే చర్చ జరగనున్నట్టు టాక్ వినిపిస్తూ ఉంది.